హలో హలో పోలేదమ్మా ఇల్లమ్మా బయట మనం తీసుకుంటారు బయట ఇల్లమ్మా అడ్రస్ పోతే పోతే 6 నెలల నుంచి చేస్తే కష్టం విలువ 3 రోజుల వ్యాపారమే మాకు ఇది. కష్టము ఉంటే లాభం ఉంటుందన్నా, కానీ ఇప్పటి నుంటే తయారు చేస్తేనే అప్పుడు లాభం వస్తుంది నష్టం వస్తుంది అని తెలియదు. మేమకే మా కష్ట విలువ మేము ఎక్కడ బయటకు పోకున్నట్లా ఇదే ఉపాయంగా మేము పని చేసుకుంటున్నాము. బయట పని అంటే మాకు చేత కదా, ఇదే పని ఇంకా మేము ఆధారంతో బతుకుతున్నాము. ఏడాదికి ఒకసారి కదా విగ్రహాలు అమ్ముడుపోయేది, అంతా దేవుడి మీద భారమే చేస్తున్నాంనా. అది ఆయన దయ, అది కష్టం విలువతోనే చేస్తున్నాము. ఆయన ఎట్లా చేస్తే అట్లా అంతే అన్న. పైనసారి విగ్రహాల కంటే ఈసారి ఇంకా ఎక్కువ అయిపోవాలని దేన్ని కోరుకుంటున్నామన్న. మామూలుగా అంటే 100, 120 చేస్తుంటే ఇప్పుడు 180, 190 అంతలోపు చేసినాము అంతే. ఒక విగ్రహం తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? ఒక విగ్రహం తయారు చేయాలన్నా ఎంత దరిద్రం లేదన్నా 4 రోజులు 5 రోజులు అవుతుంది సార్. ఎక్కువ టైం పడుతుంది, ఒకరోజు పని కాదు కదా అది. 4-5 రోజులు ఎక్కువ పడుతుంది టైం అన్న. ఈసారి కొత్త కొత్త మోడల్ ఉన్నాయి, ప్రత్యేకంగా చేయించినాము. డిజైన్స్ కూడా బాగానే ఉన్నాయి అన్న. ముందుగానే ఆర్డర్లు ఇస్తున్నారు. కొత్త కొత్త విగ్రహాలు తయారు చేస్తున్నాం కాబట్టి ఆర్డర్లు కూడా జరుగుతున్నాయి. విగ్రహాలు తయారు చేయడం బట్టి ఎన్ని ఏళ్ళైందమ్మా మీరు? 12 ఏళ్ళు అవుతుంది. ఇదే వృత్తి కాబట్టి మేము ఇంకేం బయటికి వెళ్ళి ఏం పని చేయలేము కాబట్టి దీని మీదే ఆధారపడుతున్నాము. జనరేషన్ మారే కొద్దీ ఇవి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మేము కొత్త కొత్తగా రకాలు చేస్తుంటాం అన్నమాట. ప్రజలకు నచ్చేలాగే చేస్తున్నాము. విగ్రహాలు కూడా తయారు చేశారు. ఆర్డర్లు వచ్చాయేమన్నా? వచ్చాయి, పర్వాలేదు, బాగానే వచ్చాయి ఆర్డర్. గతంలో ఏ రకంగా వ్యాపారం కొనసాగింది? గతంతో పోల్చుకుంటే ఈ ఇయరే బాగానే ఉన్నట్టుంది వర్క్. డైలీ లేబర్స్ అసలు మాకు చిక్కడం లేదు ఫస్ట్ లేబర్స్. అదిగాక లేబర్స్ ఛార్జెస్ కానీ ఎక్కువ పెంచేశారనమాట ఇప్పుడు. ఎలా కొనసాగుతుంది మరి? అదే మా ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళని పట్టుకొని చేస్తున్నాం, ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ అయిపోతాయని చెప్పి మేము కానీ ఆశిస్తున్నాం.